హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రూ కలర్ డిజైన్. నేను భారతి ఫ్రమ్ ట్రూ కలర్. ఫ్రెండ్స్, మనకి శారీ బ్లౌజు ఒకే కలర్లో ఉంటే డిజైన్ ఎలా ఎలివేట్ చేసుకోవాలి, నేనైతే ఎలా ఎలివేట్ చేసుకుంటాను, ఎలాంటి కలర్ కాంబినేషన్ యూజ్ చేస్తాను అనేది ఈ వీడియోలో మీకు చిన్న టిప్స్ ద్వారా చెప్దామనుకుంటున్నాను. అండ్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు సారీ బ్లౌజు కస్టమర్ ఒకే కలర్ కాంబినేషన్లో తెచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ టిప్ ఏంటి అంటే ఫస్ట్ ప్లెయిన్ పీస్ తీసుకోవడానికి ప్రిఫరెన్స్ చేయండి. ఎందుకంటే మనకి ప్లెయిన్ పీస్ పైన మనం ఏ చిన్న డిజైన్ వేసినా లుక్ అనేది చాలా బాగా ఎలివేట్ అవుతుంది. ఈ డిజైన్ చూడండి, వాళ్ళు ఓల్డ్ శారీకి ప్లెయిన్ పీస్ తీసుకున్నారు. మనకి గోల్డ్లోనే ఇచ్చినప్పటికీ కూడా గోల్డ్ బ్లూ కాంబినేషన్ అండి. గోల్డ్ కూడా మనం ఫ్లవర్స్ వేసాము, ఎంత బాగా ఎలివేట్ అయిందో చూడండి. ఇక్కడ అంటే ఇలా ప్లెయిన్ పీస్ వేసినప్పుడు ఎంత చిన్న డిజైన్ వేసినా లుక్ ఎలివేట్ అవుతుందండి. సేమ్ డిజైను ఇదిగోండి శారీ ఫ్యాబ్రిక్ పైన వేసానంటే శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ పైన వేసాను. ఇది కూడా సెల్ఫ్ కలర్లోనే ఉన్న బ్లౌజ్ అండి. శారీ అండ్ బ్లౌజ్ కూడా ఒకే కలర్లో ఉన్నాయి. దీనికి నేను ఏం చేశాను అనేది చెప్తున్నాను. అంటే ఉన్న కలర్లో మనకి ఏది బ్లౌజ్లో రన్ అవ్వట్లేదో చూసుకోవాలి. అంటే శారీ అంతా గోల్డ్, సిల్వర్, పింక్ ఎలివేట్ అవుతుంది. నేనేం చేశానంటే బ్లౌజ్ మొత్తం గోల్డ్ సిమ్మరీ క్లాత్లా వచ్చింది కాబట్టి ఎక్కువగా సిల్వర్ అనేది ఎలివేట్ చేశానండి. సిల్వర్, పింక్ అనేది ఎలివేట్ చేయడం వల్ల లుక్ అనేది చాలా బాగా వచ్చింది. అండ్ నేను బార్డర్లోనే మనం వర్క్ కూడా చేసాము. మీరు ఇక్కడ శారీ కూడా చూడొచ్చండి, అసలు డిఫరెన్స్ ఏమీ లేదు. డిఫరెన్స్ లేకపోయినా సరే డిజైన్ అనేది మనం ఎంత బాగా ఎలివేట్ చేస్తాం అంటే ప్లెయిన్ పీస్లో వేసిన దానికన్నా కాదు, బట్ లుక్ అయితే మాత్రం చాలా బాగా వచ్చిందనమాట ఈ డిజైన్ అనేది. ఇప్పుడు వేరే శారీ కూడా చూడండి. ఇది యాక్చువల్గా బ్లౌజ్లో కాంట్రాస్ట్ శారీ అండి. గ్రీన్ కలర్ వచ్చింది శారీ అండ్ గోల్డ్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ అనమాట. కానీ బ్లౌజ్లో కూడా ఇలా గోల్డ్ షిమ్మరీ లాగా వచ్చిందనమాట. నేను దానికి ఎలివేట్ చేశాను. ఎలా ఎలివేట్ చేశానంటే గ్రీన్ కలర్ని అవుట్లైన్గా ఇచ్చానండి. చాలా వరకు మనకి గోల్డ్ జరీ కానీ సిల్వర్ జరీస్ కానీ అవుట్లైన్ ఇస్తే మంచి లుక్ వస్తుంది అనే ఫీలింగ్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా అది కూడా కరెక్టే. బట్ బ్లౌజ్లో కూడా సిల్వర్ రన్ అయిపోతున్నప్పుడు, అదే గోల్డ్ కానీ సిల్వర్ జరీస్ రన్ అయిపోయినప్పుడు మనం శారీ కలర్ ఉన్న థ్రెడ్ని ఇలాగా అవుట్లైన్ కింద ఇచ్చుకుంటే లుక్ చాలా బాగుంటుందండి. ఆల్రెడీ వేస్తున్న వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది, బట్ నేను స్టార్టింగ్ బిగినర్స్కి ఎవరికైనా మంచిగా యూజ్ అవుతుందని చెప్పేసి నేను చెప్తున్నాను అనమాట. ఇదొకటి అండి. ఇలా మన అవుట్లైన్ అనేది సిల్వర్ కూడా ఇచ్చుకోవచ్చు. సేమ్ డిజైన్ని శారీ బ్లౌజ్ పైన వేసాను చూడండి. ఈ డిజైన్ వచ్చేటప్పటికి చాలా ముద్దుగా, చాలా అంటే క్యూట్గా ఉంటుందండి. చాలా సింపుల్గా మగ్గం ఫినిషింగ్ వచ్చేటట్టు ఉంటుంది. యాక్చువల్గా ఈ కస్టమరు మనకి ఫ్రంట్ బ్యాకే వేయమన్నారు. తర్వాత ఈ డిజైన్ వేసిన తర్వాత అయ్యో ఇంత బాగా ఎలివేట్ అయింది కాబట్టి మీరు హ్యాండ్స్కి కూడా వేసేసేయండి అని చెప్పారు. అంటే యాక్చువల్గా శారీ పీసే ఇది, శారీలో కాంట్రాస్ట్ కూడా ఏం లేదు. నేను దానికి ఏం చేశానంటే ఉన్న షేడ్స్ కన్నా కొంచెం డార్క్ షేడ్స్ తీసుకున్నానండి. అంటే సిల్వర్ కొంచెం డార్క్ కలర్లో తీసుకున్నా, గోల్డ్ డార్క్ కలర్లో తీసుకున్నా అండ్ గ్రీన్ కూడా డార్క్ కలర్లోనే తీసుకున్నాను. ఇలా డార్క్ కలర్లో తీసుకోవడం వల్ల మన డిజైన్ అనేది కొంచెం బ్రైట్గా కనిపిస్తుంది, షైన్ ఎక్కువ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే మనం ఇలా శారీ కలర్ పీస్లు వచ్చినప్పుడు స్టోన్ అనేది ఎలివేట్ చేసుకోవాలండి. స్టోన్ పెట్టుకొని డిజైన్ లుక్ అయితే ఎలివేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటి అంటే ప్లెయిన్ పీస్ తీసుకోమని సజెస్ట్ చేయాలి. లేదు అంటే మనం డిజైన్ డార్క్ కలర్స్ తీసి వేస్తాం మేడం, సేమ్ కలర్స్ కాదు కాబట్టి సెల్ఫ్ కలర్లో ఎలివేట్ అవుతుందో అవ్వదో తెలియదు కాబట్టి డార్క్ కలర్స్ వేస్తాం అనేది కస్టమర్కి ముందే చెప్పాలి. కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. సో ఈ విధంగా డిజైన్ లుక్ అనేది మనం ఎలివేట్ చేసుకోవచ్చండి. మోస్ట్లీ మనం డిజైన్ సెలెక్షన్లో కూడా మన డిజైన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా మంచి డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలండి. అంటే ముడుకుట్టు వచ్చేటట్టు కొంచెం అవుట్లైన్ ఉన్న డిజైన్స్ అనేవి సెలెక్ట్ చేసుకొని వేసుకుంటే మన డిజైన్స్ అనేవి చాలా బాగా ఎలివేట్ అవుతాయి అండ్ కస్టమర్ని ఇంప్రెస్ అవ్వడానికి కూడా మంచి ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇవండి నేను ఇలా ఎలివేట్ చేసుకుంటాను. నాకు తెలిసిన కొన్ని టిప్స్ మీతో షేర్ చేసుకున్నాను.
మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మనకు సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా వరకు సబ్స్క్రైబ్ చేయకుండానే నా ఛానల్ చూస్తున్నారు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే కనుక ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూస్తున్నారు వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళ శాతం కన్నా సబ్స్క్రైబ్ చేయకుండా చూసే వాళ్ళ శాతం ఎక్కువ ఉంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ చూడండి. ఇది నా రిక్వెస్ట్ అనమాట. సో మనతో ఎవరైనా డిజైన్ చేయించుకోవాలి అని అనుకుంటే కనుక స్క్రీన్ పైన నా నెంబర్ ఇస్తాను. ప్లీజ్ కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్ ద్వారా అయినా దీంట్లో అంటే కాల్ చేసైనా వాట్సాప్లో అయినా మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి. నా డిజైన్స్ కనుక నచ్చితే కాస్ట్ కూడా మీరు వాట్సాప్లోనే అడగండి, చెప్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.